హైడ్రా విషయంలో అప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, హైడ్రా వల్ల మనకు నష్టం జరిగింది. కాబట్టే ముఖ్యమంత్రి గారు కానీ లేకుంటే ప్రభుత్వ పెద్దలు ఆలోచించి దాన్ని మరి ఇప్పటికే కొంచెం స్లో చేయడం జరిగింది. అయితే స్లమ్లలో ఉన్నటువంటి వారికి ఇంకా అనుమానం ఉంది కాబట్టి అది నివృత్తి చేయటువంటి బాధ్యత మన పైన ఉందనే విషయాన్ని చెప్పాను. హైడ్రా విషయం సార్, ఎక్కడైనా ఇబ్బంది ఉన్న చోట ఎక్కడన్నా కానీ ఎక్కడ ఎఫ్టీఎల్ ఉన్న ప్రాంతం కానీ లేకుంటే చెరువులు అన్యాక్రాంతమైన చోట కానీ వాళ్ళు చేయమని చెప్తున్నారు. కామన్ ప్లేస్లలో ఎవరు ఇల్లు కట్టుకోమని కాంగ్రెస్ నాయకులని మీరు బదలాం చేయకండి. ఏం చెప్తున్నారు, ఎక్కడైతే చెరువులు అన్యాక్రాంతమైనవో లేకుంటే బఫర్ జోన్లలో ఇల్లు కట్టుకున్నారో ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా అదే. బఫర్ జోన్లో మూసీ నదిని మరి సుందరీకరణ చేయాలని చెప్పి వద్దని ఎవరైనా అంటారా? అప్పుడే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే సుందరీకరణ జరగాలి, మూసీ యొక్క ప్రక్షాళన జరగాలని 10,000 కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్పి అప్పుడే ఇచ్చారు. అప్పుడే సోషో ఎకనామిక్ సర్వే చేసి వారి యొక్క కన్సర్న్ తీసుకోవడం జరిగింది. వారందరూ కూడా ఒక సేఫ్ ప్లేస్లో పంపిస్తామంటే అందరూ ఒప్పుకున్నారు. కానీ తీసే పద్ధతి బాగలేక వాళ్ళు రకరకాలుగా ముఖ్యమంత్రి గారి గురించి ప్రభుత్వం గురించి మరి ఎన్నో రకాలుగా ఉచ్చరించడానికి మాటలు మాట్లాడారు కాబట్టి మాకు బాధ కలిగింది. ఇప్పటికైనా మూసి ఎప్పటికైనా ప్రక్షాళన జరగాలి. ఎందుకంటే హైదరాబాద్ ఒక హిస్టారికల్ ప్లేస్ కాబట్టి, హైదరాబాద్ ఒక చారిత్రాత్మకమైన ప్లేసు. సాలార్జంగ్ మ్యూజియం మనకు మూసీ నదికి ఆనుకొనే ఉంది. మరి హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ హైకోర్టు మూసీ నదికి ఆనుకొనే ఉన్నది. ఉస్మానియా హాస్పిటల్ మనకు హైదరాబాదు దానికి మూసీకి ఆనుకొనే ఉన్నది. మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిటీ కాలేజు మూసీకి ఆనుకొనే ఉన్నది. చార్మినార్ మూసీకి ఆనుకొనే ఉన్నది. ఇక్కడ గోల్కొండ ఇంచుమించు మూసీకి ఆనుకొనే ఉన్నది. హైదరాబాదుకు మరి ఎప్పటి నుండో వచ్చినటువంటి 2 ఏదైతే డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ ఉన్నో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మూసీ మరి పక్క నుంచే ఉన్నాయి కాబట్టి మూసీ ప్రక్షాళన జరిగితే అందుకని ముఖ్యమంత్రి గారు ఆలోచించి సౌత్ కొరియాకు ఒక టీం పంపించి సౌత్ కొరియా నగర నడిబొడ్డు నుండి మురికి కాలువ పోతుంది. ఆ మురికి కాలువని మరి సుందరీకరణ ఎలా జరిగింది, దానివల్ల పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులు పోతున్నారని ఆలోచించి ఇక్కడ నుంచి ఒక మరి ప్రత్యేకమైనటువంటి బృందాన్ని పంపించి ముఖ్యమంత్రి గారు దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. కాబట్టి అదే చెప్పాను, మూసీ ఎప్పటికైనా ప్రక్షాళన జరగాలి. జరిగితే తప్ప హైదరాబాద్కు మంచి పేరు రాదు. హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్నటువంటి ఆ మూసీని ప్రక్షాళన చేయాలనేది అందరి కోరిక. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.